ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి మంత్ర జై శ్రీకృష్ణ. అయితే చాలామంది నన్ను అడుగుతున్నది ఏంటి అంటే, సార్ మీరు డైలీ ప్రతి వీడియోలో కూడా లాస్ట్లో 10 నుంచి 12 గంటలు చదవమని చెప్తున్నారు. సార్ మా వల్ల కావడం లేదు, అసలు ఎలా చదవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. తర్వాత కన్సిస్టెన్సీగా ఎలా చదవాలి, మాకు చదివింది గుర్తుండడం లేదు, ఏం చేయమంటారు అని చెప్పి చాలామంది మనల్ని అడుగుతూ జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా యూజ్ అయ్యే వీడియో ఇది చూడండి. నేను డిఎస్సి ప్రిపరేషన్ చేసినప్పుడు నేనైతే ఎన్ని ఇబ్బందులు పడ్డానో, ఎన్ని విషయాల్లో జాగ్రత్త వహించాను, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడానికి ఎన్ని విషయాల్లో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఆ విషయం పట్ల మీరు కూడా కొంచెం నేను అవేర్నెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే నేను ఎలా ఫాలో అయ్యేవని అవి చూసి మీకు చెప్తూ ఉంటాను. వీలైతే కొంచెం జాగ్రత్తగా వినండి. రైట్, ఇది ఒకసారి చూసినట్లయితే లో ప్రొడక్టివిటీ ఈజ్ కిల్లింగ్ యూ అండ్ టేకింగ్ అవే ఫ్రమ్ యువర్ డ్రీమ్స్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లో ప్రొడక్టివిటీ అంటే మనం చేసే ఆ ఎడ్యుకేషన్, అంటే మనం చదివేటప్పుడు చూపించే ఫోకస్ ఉంది కదమ్మా, ఈ ఫోకస్ అనేది లోలో ఉండునంటే అంటే ఏంటి, మనం సరిపోయినంత మనం ఫోకస్ చేయట్లేదంటే ఓకేనా, మన డ్రీమ్స్ అనేవి అవే ఫ్రమ్ యువర్ డ్రీమ్స్. నువ్వు ఏదైతే కలకన్నావో గవర్నమెంట్ జాబ్ అని, ఓకేనా, నేను ఏదైతే గవర్నమెంట్ టీచర్ అవ్వాలని నువ్వు కలకన్నావో అది నీ నుంచి దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని ఎవరు ఫుల్ఫిల్ చేసుకుంటారంటే ప్రతి వాళ్ళు కావాలంటే సక్సెస్ అయిన ఏ ఒక్కరిని అడిగి చూడండి, ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారమ్మా. ఏ రూలు ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా సక్సెస్ రావాలంటే ఇది ఒక రోజులోని రెండో రోజులోనే వచ్చేది కాదు. ఓకేనమ్మా, దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, అవి అలా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, చాలామంది నాతోటి మన హిందీలో ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడం చాలా కష్టం అని చెప్పేవారు. ఓకేనా, ఎందుకంటే మనం ఒక సబ్జెక్ట్ని, హిందీ అనే సబ్జెక్ట్ని మొత్తం మన దగ్గర ఉన్న ఒక 7 సబ్జెక్టులో 8 సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్ట్ని అర్థం చేసుకొని దాన్ని తెలుగులో అనువాదం చేసుకొని బాగా చదివి మనం ఎప్పుడు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని అనేవారు అందరూ. చాలా వరకు చాలామంది విన్నాను, కానీ నేను ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టి చూపించాను. ఓకేనా, మీరు అలాగనే కొడతారు. ఎందుకంటే ఇందులో గొప్ప విశేషం ఏమి ఉండదండి. మనం భయపడుతూ ఉంటాం అంతే. ప్రతి ఒక్కరిలో మీలోని మాలోని కూడా ఫస్ట్ మనం అంటే సబ్జెక్ట్ని చూసో, సిలబస్ని చూసో, ఎగ్జామ్ని చూసో భయపడుతూ ఉంటాం, లేదంటే కాంపిటీషన్ చూసి భయపడుతుంటాం. అలాంటిది ఏమీ ఉండదు. ఓకేనా, అసలు ఏమీ ఉండదు. నన్ను అడిగితే జాబ్ కొట్టడం పెద్ద కష్టమైన పని కాదు, కాకపోతే మనం దానికి తగ్గట్టుగా మనం మారాలి. ఇది మాత్రం ఫిక్స్. మనలో చేంజ్ని మనం యాక్సెప్ట్ చేయాలి, చేంజ్ అవ్వాలి. ఎలా చేంజ్ అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. చాలామంది వాళ్ళ రోజుని ఎలా వేస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మాట్లాడదాం. ఒకసారి చూడండి, ఒక రోజుని మనం తీసుకుంటే ఇటు జాబ్ కొట్టేవాడి దగ్గర 24 గంటలే, ఫెయిల్ అయ్యేవాడి దగ్గర 24 గంటలే. ఈ 24 గంటలు నువ్వేం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది చూడండి, ఇక్కడ నేను 3 మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే మీ ముందు పెట్టాను. ఎందుకంటే ఇది అందరం ఫేస్ చేసేవే, నేను కూడా ప్రిపేర్ అయినప్పుడు ఫేస్ చేసిందే. కాబట్టి ఒక్కసారి చూడండి, మనం డే స్టార్టింగ్ అనేది ఎలా చేస్తామనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, డే స్టార్టింగ్ అనేది మనం ఎలా చేస్తామన్నది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీనికోసం మాట్లాడదాం. మీ రోజు ప్రారంభం అనేది ఎలా జరుగుతుంది, చాలా చాలా కీలకం ప్రిపరేషన్లో. ఓకేనా, నెక్స్ట్ హెవీ ఫోన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారో అనేది కూడా మీ ప్రిపరేషన్ మీద చాలా ఎక్కువగా ప్రెజర్ పడే పాయింట్ అది. ఇక నెక్స్ట్ మీ దగ్గర ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ టైం టేబుల్ ఉందా, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఈ మూడిట్లో ఎంతమంది ఎలా ఫాలో అవుతున్నారు అనే దాని మీదే మీరు 10 గంటలు చదవాలన్నా 14 గంటలు చదవాలన్నా అని చెప్పి మీ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, రైట్. దానికోసం మనం మాట్లాడితే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే డే స్టార్టింగ్. ఓకేనా, ఒక రోజుని ఎలా ప్రారంభించాలి, చాలామంది ఎలా ప్రారంభిస్తున్నారు. ఓకేనా, ఒక యాస్పిరెంట్గా ఉన్న నువ్వు ఇక్కడ ఒక విషయం చూడాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫీర్ ఆన్ సిలబస్. సార్ మన దగ్గర సిలబస్ ఉంది, బాగానే ఉంది, సిలబస్ అంతటినీ నువ్వు ఒక రోజులో చదివేలేం కదా. అలాంటప్పుడు నువ్వు మార్నింగ్ లేస్తుండగానే ఎందుకని సిలబస్ని చూసి నువ్వు భయపడుతున్నావు నాకు అర్థం కాలేదు. సిలబస్ని చూసి ఎట్టి పరిస్థితుల్లో భయపడొద్దు. ఓకేనా, అది మీరు ఏదైతే డే స్టార్ట్ చేస్తారో, ఇక్కడ డే స్టార్ట్ చేయడం అంటే ఒక్కొక్కరు 9కి స్టార్ట్ చేస్తారు, ఒకరు 8 స్టార్ట్ చేస్తారు. నైట్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే నైట్ అంతా చదివి మార్నింగ్ అంతా పడుకొని ఈవినింగ్ 5కి లెగిస్తారు. అలా అయినా ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఎప్పుడు నీ డేని స్టార్ట్ చేస్తున్నావో దానికోసం నేను చెప్తున్నాను. ఓకేనా, నీ డేని నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా, ఈ సిలబస్ని చూసి భయపడితే ఇంకా నువ్వెప్పుడు ఆ సిలబస్ అని చదువుకొని వెళ్ళేది.
ఎట్టి పరిస్థితిలో మనకు భయాలనేవి అవసరమే లేదు. ఓకేనా. నెక్స్ట్ థింకింగ్ అబౌట్ ద ఎగ్జామ్. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎగ్జామ్ కోసమే ఆలోచన. అమ్మ ఒక విషయం చెప్తాను చూడండి, మీరు డిఎస్సి రాసిన, మీరు టెట్ రాసిన, ఒకవేళ రాయకపోయినా ఎగ్జామ్ అనేది ఒక టైంకి వస్తుంది. ఆ టైంకి జరిగిపోతుంది. మీరు ఆపలేరు, నేను ఆపలేను, ఎవరూ ఆపలేము. ఓకేనా. ఎన్ని విపత్కర పరిస్థితి వచ్చినా ఆ టైంకి ఎగ్జామ్ జరగాల్సి ఉంటే మాత్రం జరిగిపోతుంది. ఓకేనా. దానికోసం అని చెప్పి మనం గంటల తరబడి వెయిట్ చేస్తూ కూర్చోవడం వేస్ట్. చాలామంది వచ్చి అరే పోస్ట్ పోన్ అవుతుందంట అని కూడా చెప్తుంటారు అప్పుడప్పుడు. అది కూడా వేస్ట్. అసలు అలాంటివి ఏమీ మనం పట్టించుకోకూడదు. అర్థమవుతుందమ్మా. మనకు కావాల్సింది ఏంటి? జాబ్. దానికోసం నువ్వు చేయాల్సింది ఏంటి? ప్రిపరేషన్. అదొక్కటే ఫోకస్ చేయాలి, మరేమీ నీకు అవసరం లేదు ఇంకా. ఇక నెక్స్ట్ చూడండి, చాలామంది ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నాకు లాస్ట్ డిఎస్సిలో 1 మార్కులో పోయింది, 2 మార్కుల్లో పోయింది, లేదంటే 0.5లో పోయిందని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే బాధపడుతూ ఉంటారు. ఇదిగో ఇలాంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. ఒక డే అంతా పోతుంది. అమ్మా, గత డిఎస్సిలో జరిగిన మిస్టేక్ని నువ్వు మళ్ళీ ముందుకు తీసుకెళ్తానంటే అది ఎంత మూర్ఖత్వం అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఓకేనా. అలాంటి పనులు మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయొద్దు. నెక్స్ట్ మరి దాని యొక్క పరిష్కారం ఏంటి, దాని యొక్క సొల్యూషన్స్ ఏంటి అంటే ఇక నేను బాగా చెప్తున్నాను చూడండి. ట్రస్ట్ యువర్ విల్ పవర్. ఓకేనా. ట్రస్ట్ యువర్ విల్ పవర్ అంటే ఏంటి సార్ అంటే, మిమ్మల్ని మీరు ఒక్కసారి గవర్నమెంట్ టీచర్గా అనుకోండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అనుకోండి. మీరు టీచర్ అయితే మీ చుట్టూ ఉండే మీ విధి విధానాలు ఎలా మారుతాయో ఒకసారి ఊహించుకోండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులు మిమ్మల్ని ఎలా గౌరవిస్తారో ఊహించుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. నిజంగా మీరు అంటే మనం అనుకున్న జాబ్ని సాధించినప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటాం. ఓకేనా. ఒక్కసారి మీరు ఊహించుకోండి, నేను ఖచ్చితంగా ఉద్యోగం కొట్టి తీరాలి, కొడతాను అనుకోండి. అవుతుంది ఖచ్చితంగా, అవ్వదంటూ లేదు. దానికోసం ఏం చేసినా తప్పలేదు అనిపిస్తుంది. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా ఇతరులతో అంటే మీ పక్కనుండే ఫ్రెండ్స్తో కానీ రూమ్మేట్స్తో కానీ డిస్కషన్లో పెట్టొద్దు. ఓకేనా. ఎర్లీ మార్నింగ్ ఎట్టి పరిస్థితిలో అంటే మీ డే స్టార్టింగ్లో ఎప్పుడు అలాంటి పనులు చేయొద్దు. ఇక నెక్స్ట్ డోంట్ థింక్ అంటే ఎక్కువ ఏది ఆలోచించొద్దమ్మా. ఒకటే మీరు వర్క్ మీద ఫోకస్ చేయండి. ఇక్కడ వర్క్ అంటే ఏంటి? మీ బుక్స్ ఉన్నాయా, తీసామా, చదివామా. ఎర్లీ మార్నింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదే మన డేని డిసైడ్ చేస్తుంది. ఓకేనా. అంటే ఎప్పుడు కూడా అసలు ఆలోచించకండి. ఎర్లీ మార్నింగ్ లేచామా, వీలైతే కొద్దిసేపు మెడిటేషన్ చేసామా, మళ్ళీ వెళ్ళి మన బుక్స్ ముందు కూర్చున్నామా, చదువుకున్నామా, అంతే. ఇంకా మనకి ఏమీ వద్దు. ఓకేనా. సిలబస్ ఎలా అన్నా ఉండేవండి. ఓకేనా. ఎగ్జామ్ ఎప్పుడంటే జరగనివ్వండి, ఏది ఏమైనా జరగనివ్వండి, మీరు మీ బుక్స్ని చదువుతున్నారా లేదా, అదే మనకు కావాల్సింది. ఇక నెక్స్ట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది లాస్ట్ డిఎస్సిలో మిస్టేక్ చేసిన పాయింట్ కూడా చెప్తాను చూడండి. డోంట్ అటెంప్ట్ టెస్ట్ ఇన్ ద డే స్టార్టింగ్. మీ రోజు ప్రారంభంలో మాత్రం ఎప్పుడు మీరు ఈ అటెంప్ట్స్ అంటే టెస్ట్లు మాత్రం అటెంప్ట్ చేయొద్దు. ఎట్టి పరిస్థితులు అటెంప్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒకవేళ కానీ ఏమాత్రం లో స్కోర్ వచ్చిందా, తక్కువ స్కోర్ వచ్చిందా, ఆ రోజంతా మీది కొలాప్స్ అయిపోతుందమ్మా. ఆ రోజంతా పోద్ది. ఒకవేళ ఎక్కువ స్కోర్ వచ్చిందా, మనలో మించిన వాళ్ళు లేని చెప్పి చిన్న గర్వం కూడా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. కాబట్టి టెస్టులను ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలంటే ఏదో అంటే మన దగ్గర ఉన్నది ఎంతవరకు ఉంది సబ్జెక్ట్ అని చెక్ చేసుకోవడానికి మనం తీసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ టెస్టులు అనేవి అటెంప్ట్ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలా అటెంప్ట్ చేస్తేనే లాస్ట్ టైం డిఎస్సిలో చాలామంది ఈ ఎగ్జామ్ ముందు అంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందే కన్నీళ్ళు అంటే ఏడ్చుకుంటూ నాకు ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాధపడుతూ ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్ నా పరిస్థితి ఏంటి, నాకు ఏం అర్థం కాలేదు అనుకుని ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే ఈ ఎర్లీ మార్నింగ్ అటెంప్ట్ చేయడం వల్ల టెస్ట్లో. ఓకేనా. ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇక నెక్స్ట్ ఇదిగోండి, రెండవ ప్రాబ్లం మనకు వచ్చింది. ఏంటది? ఫోను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ ఫోన్ నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు 2 years నేను ఒక హీరో ఫోన్ అని చెప్పి 900 రూపాయలు పెట్టుకున్నానమ్మా. ఈ ఫోనే వాడాను, అదే నన్ను ఈరోజు హీరోని చేసింది. ఓకేనా. ఈరోజు మన ఫ్యామిలీలో 700 మెంబర్స్ ఉన్నారు. మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఈ 700 ఫ్యామిలీ ముందు నన్ను నడిచేలా చేసింది. నేనేమీ ప్రత్యేకం కాదు. నేను ఎప్పుడు అదే చెప్తాను, నేనేమీ ప్రత్యేకం కాదు. నేను ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి ఇటువైపు వచ్చి మాట్లాడుతున్నాను. మీరు ఆ రూల్స్లో కొన్ని రూల్స్ ఫాలో అవ్వక అటువైపు ఉండి వింటున్నారు, అంతే. పెద్ద వేరియేషన్ ఏం కాదు. మీరు రేపు ఉదయం టెట్ రాస్తారు, రేపు ఉదయం డిఎస్సి రాస్తారు, మీరు అందరిలాగా గవర్నమెంట్ టీచర్స్ అవుతారు. అందులో పెద్ద ప్రాబ్లం లేదు. అయితే నేను హీరో ఫోనే వాడాను. ఇదే ఫోన్ వాడమని నేను చెప్పను, కాకపోతే ఇది ఏంటంటే కీప్యాడ్ ఫోన్ అనమాట. 900 కొన్నాను. తర్వాత ఇదే నన్ను హీరోని చేసింది. ఓకేనమ్మా.
ఈ ఫోను నాకు అప్పుడు అంటే ఇప్పుడు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలకే మనం జాబ్ కొట్టాం. అయితే ఈ ఏజ్‌లో సోషల్ మీడియా అంటే విపరీతమైన ఇష్టం ఉంటది. టచ్ ఫోన్‌ని విడిచి ఉండలేనంత ఇష్టం ఉంటది. కానీ సాక్రిఫైస్ చేసాం. దేనికో చెప్పనా? మనం ఈ షార్ట్ పీరియడ్‌లో జాబ్ కొడితే ఎంత ఆనందాన్ని అనుభవించొచ్చు, లేదంటే ఎంత ఎంజాయ్ చేస్తూ జాబ్ చేయొచ్చు అన్న పాయింటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందమ్మా? దానికోసమని కొన్ని సాక్రిఫైసెస్ తప్పవు చెయ్యాలి. చెయ్యను సార్ నాకు జాబ్ కావాలంటే అవ్వదమ్మా. కొన్ని స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఫోన్ విషయానికి వచ్చినప్పుడు డోంట్ యూజ్ సోషల్ మీడియా. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. సార్ ఎందుకు సోషల్ మీడియా యూజ్ చేయకూడదంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథం టెస్ట్ చేసినట్లయితే నీకు ఏదైతే నువ్వు నచ్చి లైక్ కొడుతూ ఉంటావో అదే వీడియోని మళ్ళీ నీకు పంపుతూనే ఉంటాడు. అది ఆల్గోరిథం అలా ఉంటుంది. ఇన్‌స్టా అవ్వచ్చు, ఏ సోషల్ మీడియా అకౌంట్ అయినా సరే. అప్పుడు మనం ఏం చేస్తామంటే సార్ అరగంటే కదా అని ఫోన్ తీస్తాం. అది గంటలు అయిపోతూ ఉంటుంది. గంటలు అయిపోతుంటుంది. ఓకేనా? ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? వీలైతే సోషల్ మీడియాని అందాక ఆపండి. ఓకేనా? నెక్స్ట్ డోంట్ పుట్ స్టేటస్ అండ్ స్టోరీస్. ఇక్కడ చూడండి, స్టోరీస్ స్టేటస్లు పెట్టొద్దు అంటున్నారేంటి సార్ అనుకోవద్దు. ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే విషయంలో ఫ్యాక్ట్ ఉందా లేదో చూడండి ఒకసారి. మనం ఏం చేస్తామంటే ఈ స్టేటస్ని స్టోరీస్ని చూసి అందరి దగ్గర మనం ప్రశంసలు వర్షం కురిపించుకోవాలన్న పాయింట్ తోటి ఏం చేస్తూ ఉంటామంటే ఒక స్టేటస్ని స్టోరీని పెట్టడానికి అరగంట సేపు గంట సేపు ఆలోచించిన వ్యక్తులు కూడా ఉన్నారు. చాలామంది ఒక స్టేటస్ని స్టోరీని అంటే ఇన్స్టాలో స్టోరీని పెట్టడానికి, వాట్సాప్లో స్టేటస్ని పెట్టడానికి ఒక అరగంట సేపు గంట సేపు ఆలోచించిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి పిచ్చి పనులు ఏం చేయొద్దమ్మా. మీకు నిజమైన గౌరవం ఎప్పుడు వస్తుందంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఓకేనా, మీరు వద్దనుకున్నా తీసుకెళ్ళి మిమ్మల్ని పెద్ద మనిషిగా ముందు కూర్చోబెట్టి సార్ మేడం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? అప్పుడు మనం పొందాలి. ఓకేనా? ఇలాంటప్పుడు కొంచెం సాక్రిఫైస్ చేయండి, ఇబ్బంది ఏయట్లేదు. ఇక నెక్స్ట్ డోంట్ యూజ్ ఫోన్ ఎర్లీ మార్నింగ్ 1 అవర్ అండ్ బిఫోర్ స్లీపింగ్ 1 అవర్. గుర్తుపెట్టుకోండి, బిఫోర్ స్లీపింగ్ 1 అవర్, పడుకునే ముందు ఖచ్చితంగా ఫోన్ యూజ్ చేయరాదు. 1 అవర్ ముందు నుంచి మీకు ఏదన్నా పనులు ఉన్నాయా ఫోన్లోని అది 1 అవర్ ముందే చూసుకోండి. అంతేగాని ఈ ఎర్లీ కరెక్ట్గా ఏం చేస్తామంటే మనకు చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఏంటది? స్లీపింగ్ వేసే ముందు ఫోన్ చూస్తూ పడుకునే అలవాటు ఉంటుంది చాలామందికి. ఓకేనా? దీనివల్ల ఏమవుద్దంటే ఆ డే అనేది ఏమవుద్దంటే చాలా లేట్ అయిపోద్ది. మనం 10కి పడుకోవాల్సిన వాళ్ళు ఏం చేస్తామంటే మనం 1కో 12కో పడుకుంటాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేవడం లేట్ అవుతుంది. లేవడం లేట్ అవ్వడం వల్ల మొత్తం డే అంతా కూడా డల్గానే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటిని నేను ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా చూసి నేను మీకు చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఎర్లీ మార్నింగ్ 1 అవర్ ఇది ఇంకా కీలకం. ఎందుకంటే మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ బ్రష్ చేస్తూ ఏదో బాగా అంటే అంటే చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ వచ్చినట్టు ఏం చేస్తారంటే ఈ బ్రష్ చేస్తూనో లేదంటే ఏదైనా పని చేస్తూనో ఏం చేస్తారంటే ఆ వాట్సాప్ నోటిఫికేషన్లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అది ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఆ డే అంతటిని ఏదైనా మీకు ఇబ్బంది కలిగే సంఘటన రావచ్చు, లేదంటే ఏదైనా మీకు ఆనందపడే సంఘటన రావచ్చు. అది మిమ్మల్ని బాగా డిసప్పాయింట్కో లేదంటే బాగా ఆనందానికో గురి చేస్తూ ఉంటుంది. ఆ డేని కొంచెం మిస్గైడ్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ 1 అవర్ అనేది ఆపండి. వీలైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్లాట్ అని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఈ ఫస్ట్ స్లాట్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఎక్కువ ఫోకస్ చేసి ప్రొడక్టివ్గా చదువుతారో వాళ్ళకి డే అంతా చాలా బాగా పరిగెడుతుంది. మీకు ఏవైనా ఇంపార్టెంట్ కాల్స్, ఇంపార్టెంట్ మెసేజెస్ ఏమొచ్చినా సరే మీ ఫస్ట్ స్లాట్ అని మీరు అనుకుంటారు కదా, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎర్లీ మార్నింగ్ చదువుతాను అనుకుంటారు కదా, ఆ టైం తర్వాత అవసరమైతే ఫోన్ చూసుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనా? అది ఎంతసేపు అంటే లిమిటెడ్ టైం. ఓకేనా? రైట్. డోంట్ రీడ్ పీడిఎఫ్ ఆన్ ఫోన్స్. ఇక్కడ చూడండి ఒకసారి. మీరు చాలామంది పీడిఎఫ్లో ఏం చేస్తారంటే సార్ నేను ఫోన్లో చదివేస్తాను సార్ పెద్ద ఇబ్బంది లేదు అంటారు. అమ్మ ఇబ్బంది ఎవ్వరికీ ఉండదు. ఎందుకు ఇబ్బంది ఉండదంటే మనం ఫోన్లో నోటిఫికేషన్లు అనేవి ఆఫ్లో పెట్టం. ఇన్కేస్ పీడిఎఫ్స్ కోసం ఆన్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది మన ఫోన్కి. ఓకేనా? ఆ నోటిఫికేషన్ పట్టుకొని అసలు మనం పీడిఎఫ్ చదవాలన్న విషయాన్ని కూడా మర్చిపోతుంటాం. అలాంటివి మీ లైఫ్లో కూడా జరుగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేసినవి ఇవన్నీ. కాబట్టి పీడిఎఫ్స్ ఎప్పుడు కూడా ఫోన్లో చదవద్దు అమ్మ. పీడిఎఫ్ మనం ఎన్నో డబ్బులు బయట ఖర్చు పెడుతుంటాం కదా, ఒక పీడిఎఫ్ని జెరాక్స్ తీసుకోండి, ఇబ్బంది లేదు. అంతేగాని ఫోన్లో మాత్రం పీడిఎఫ్ చదవడానికి ప్రయత్నించవద్దు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా సరే ఆటోమేటిక్గా మన మైండ్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సరే మరి దానికి ఏంటి పరిష్కారాలు అంటే ఇక్కడ చూడండి. మరి ఫోన్ అనేది మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఎగ్జామ్ పర్పస్ యూజ్ చేయడానికి ప్రయత్నించండి. మన దగ్గర ఉన్నదే 45 రోజులు. ఈ 45 రోజుల్లో కూడా మనం ఫోన్ వాడకుండా మనకి 60,000 శాలరీతో 60 సంవత్సరాల జీవితం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి ఆలోచించండి మీరే. అర్థమవుతుందా? కాబట్టి కొన్ని సాక్రిఫైసెస్ తప్పదు జాబ్కి.
అయితే ఎగ్జామ్ పర్పస్లో ఓన్లీ యూజ్ ఎగ్జామ్ పర్పస్లో యూజ్ చేయండి. ఏదైనా ఇక ఇంపార్టెంట్ క్లాసెస్ ఒకవేళ మనం ఏమైనా యూట్యూబ్లో క్లాస్ పెడితే మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను సెల్ఫిష్ అనుకోవద్దు. నా క్లాస్ మీకు ఇష్టం లేకపోతే నాది కూడా చూడొద్దు, అసలు ఫోనే దూరం పెట్టేమని చెప్తాను. ఓకేనా? నేను 2 ఇయర్స్ ఫోన్ వాడలేదు కదమ్మా, ఓన్లీ కీప్యాడ్ కదా వాడాను. నాకు ఎప్పుడైనా ఏదైనా యూట్యూబ్ ఛానల్లో అవసరం అయినప్పుడు ఏం చేసామనంటే ఫ్రెండ్ ఫోన్ అడిగి తీసుకున్నాను. ఫ్రెండ్ ఫోన్ అడిగితే ఏం చేస్తాం, మహా అయితే హాఫ్ అన్ అవర్ యూస్ చేస్తాం, లేదంటే 1 అవర్ యూస్ చేస్తాం. తర్వాత అయినా సరే వాడికి ఇచ్చేయాలి కదా. అలా అయినా సరే ఫోన్ అవాయిడ్ అవుతుందని చెప్పి నేను మ్యాక్సిమం నా టచ్ ఫోన్ ఇంటికి పంపేసి ఒక్క కీప్యాడ్ మాత్రం నా దగ్గర ఉంచుకునేవాడిని. అర్థమవుతుందమ్మా? ఇక నెక్స్ట్ ఓన్లీ కాల్స్ పర్పస్. చూడండి, ఈ కాల్స్ పర్పస్సే. ఓకేనా? అంటే ఎవరికైనా ఫోన్ చేసి ఎమర్జెన్సీ కాల్స్ ఉంటే వాడు ఫోన్ చేసి మాట్లాడామా అంతవరకే. ఈ ఫోన్ అనేది పెద్ద పెనుభూతం. ఓకేనా? దాన్ని చాలా జాగ్రత్తగా అవాయిడ్ చేయాలి. అది చేయకపోతే అది మన టైంని మనకు తెలియకుండా కిల్ చేస్తుందమ్మా. మనం నైట్ అయితే డిసప్పాయింట్ అవ్వడం తప్పితే మనం వెయిట్ చేసేది ఉండదు. ఆ రోజంతా వేస్ట్ చేస్తాం. నైట్ పడుకునే ముందు కరెక్ట్గా అప్పటికి ఫోను కూడా 1 గంట 2 గంటలు వాడేస్తాం. వాడేసిన తర్వాత కరెక్ట్గా కళ్ళు మూసి ముందు నేను ఏం చేశాను రా ఈరోజు, అసలు టైం వేస్ట్ చేయట్లేదని చెప్పి మిమ్మల్ని మీరే డిసప్పాయింట్ చేసుకొని తిట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకేనమ్మా? అలా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రూల్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయితే మీకు మీ చేతిలో చాలా టైం మిగులుతుంది. ఎప్పుడైతే టైం మిగులుతుందో అక్కడి నుంచి మెల్లగా ప్రాక్టీస్ చేస్తాం, ఇబ్బంది ఏముంది చదవడానికి. రైట్. నెక్స్ట్ చూడండి, సరే ప్లానింగ్ అంటే ఏంటి? ఓకేనా? సార్ మరి ఎలా చదవాలి, మన టార్గెట్ ఒకటి 10 to 12 అవర్స్, ఎలా చదవాలి అనే విషయానికి వచ్చినప్పటికీ విషయానికి వచ్చిన ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ముందు పైన ఉన్న 2 రూల్స్ని ఫాలో అవ్వాలి. నీవు ఫోన్ పక్కనెట్టావు, గంటల తరబడి చదివేస్తావు, ఆ గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉంటావు, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటావు, నువ్వు 10 గంటలు చదివేయాలి. ఎలా చదివేస్తావు మరి? కష్టం కదా, అవునే కదా? తర్వాత జాగ్రత్తగా ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ పట్టుకుంటావు, లేదంటే నీ ఆలోచనలతో నువ్వు నిండిపోతావు, లేదంటే నీ ఫ్రెండ్స్తో నువ్వు బాతాకని కొడతావు. అలాంటిది నువ్వేమో ఫుల్ ప్లానింగ్తో చదివేయాలనుకుంటావు. నువ్వు నీ టైం టేబుల్ నువ్వు ఎక్కడైతే అంటించావో అది అక్కడే అలాగే ఉంటుంది తప్ప నువ్వు దాన్ని ఫాలో అవ్వవు. కానీ నీకు జాబ్ వచ్చేయాలి, గవర్నమెంట్ జాబు. ఎలా? హౌ ఇట్ పాసిబుల్ అవుతుందా? కాబట్టి ఫస్ట్ మనం పైన చెప్పిన 2 రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది ఫాలో అయిన తర్వాతే ఈ ప్లానింగ్ విషయం రావాలి. ఓకేనా? డిసిప్లిన్ లేకుండా చదివినా అది మనకి ఎక్కదు ఎట్టి పరిస్థితిలో. ఓకేనా? రైట్. ప్రిపేర్ డే టైం టేబుల్. అమ్మ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే మీరు ముందు రోజు, ఓకేనా, రేపు ఏం చదవాలో ఈరోజే ఒక టైం టేబుల్ వేసుకోండి. అది రేపటికి వేసుకోండి చాలు. ఓకేనా? మీరు ఏదో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ సిరీస్ ఫాలో అవుతున్నారు. టెస్ట్ సిరీస్లో నేను చాలా పెద్ద సిలబస్ ఇచ్చాను. ఆ సిలబస్ని మీరు 3 కేటగిరీస్గా పెట్టండి. 3 డేస్కి వస్తారు కదా మన ఎగ్జామ్, 2 డేస్ తర్వాత ఒకటి ఎగ్జామ్ కదా. 3 కేటగిరీస్గా పెట్టుకొని ఒక రోజుకి ఏం చేయాలి, ఒక రోజుకి ఏం చేయాలి, ముందు రోజు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఆ రోజుకి అది అవుతుందో లేదో చూసుకోండి. 1 డే మాత్రమే మీరు చూసుకోండి. అంతేగాని ఈ సిలబస్ అంతా కవర్ చేసేయాలని చెప్పి మీ మీద హై ప్రెజర్ పెట్టేసుకోకద్దు. ఓకేనా? కాబట్టి ముందు రోజే మీరు ఆ తర్వాత రోజు ఏం చదవాలో ప్లాన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా? నెక్స్ట్, గివ్ ద టైమ్ ఈచ్ సబ్జెక్ట్. ఇక్కడ అంటే ఇవన్నీ నేను ఎందుకు రాశానంటే చాలామంది సక్సెస్ కాలేక ఫెయిల్ అయిన పాయింట్స్ ఇవన్నీ కూడా. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ఒక సబ్జెక్ట్ని మాత్రమే బేస్ చేసుకొని నడుస్తూ ఉంటాయి. ఓకేనా? ఆ ఇన్స్టిట్యూట్లో ఆ సబ్జెక్ట్ కొంచెం ఫేమస్ అయ్యి ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అదే సబ్జెక్ట్ని చదువుతుంటాం. ఓకేనా? ఆ సబ్జెక్టు మాత్రమే హై ఫోకస్ చేస్తాం, మిగిలి అన్నీ వదిలేస్తాం. ఓకేనా? దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, సైకాలజీ 30, ఇంగ్లీష్ 30, తర్వాత సాహిత్యము, తర్వాత హిందీ వ్యాకరణం, తర్వాత ఏమో కంటెంట్, తర్వాత మెథడాలజీ, ఇవన్నీ కలిపి 90 మార్కులు. నువ్వు ప్రతి సబ్జెక్ట్కి సమాన వెయిటేజ్ ఇస్తేనే నువ్వు హై స్కోర్ చేయగలవు. అవునా కదా? నీకు బాగా ఇష్టమైన సాహిత్యాన్ని ఎక్కువ చదివేసావు, అందులో 60 మార్కులు రావు కదా. అవునా? ఎంత సాహిత్యం ఇచ్చినా సరే మహా అయితే 25 లేదంటే 30 ఇస్తారు, అంతేనా? ఇంకా అంత మించి ఇవ్వలేడు కదా. కాబట్టి మీరు టైం ప్రతి సబ్జెక్ట్కి ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది తప్పు చేసేది ఇక్కడే. వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్ని పట్టుకొని బాగా చదువుతుంటారు, మిగిలిన సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. అదే మీకు స్కోర్ తేయడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, టేక్ ప్రాపర్లీ స్లీప్ అండ్ రెస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. సార్ మేము చదువుతున్నప్పుడు నిద్ర వస్తుంది, పడుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనా? సార్ స్లీప్ వస్తుంది అంటే నిద్ర వచ్చినప్పుడు మీరు బలవంతంగా ఆపి చదివినా మీ మైండ్లో ఏమీ స్టోర్ అవ్వదు. ఓకేనా? కాబట్టి నిద్ర వచ్చినప్పుడు మాత్రం పడుకోండి, ఇబ్బంది లేదు. రెస్ట్. సరే, ఈ రెస్ట్ సంగతి ఏంటి? మీరు చదివే ప్రతి 45 మినిట్స్ కూడా కొంచెం రెస్ట్ తీసుకోండి. హెవీగా కాకపోయినా కొంచెం సరే రెస్ట్ తీసుకోండి.
ఓకేనా? ఒక 5 మినిట్సో లేదంటే ఒక 10 మినిట్సో రెస్ట్ తీసుకోండి, ఇబ్బంది ఏంటి లేదు. ఓకేనా? అయితే సో ఈ స్లీప్ మాత్రం ఒక 6-7 అవర్స్ ఖచ్చితంగా ఉండాలమ్మా. స్లీప్ లేకుండా మీరు ఎంత చదివినా మీ మెమొరీ లాస్ అవ్వడం తప్ప ఇబ్బంది ఏటి ఉండదు. అంటే అక్కడ మీరు గెయిన్ చేసేది ఏమి ఉండదు, కానీ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. అమ్మ చూడండి, ప్రతి చిన్న విషయం రాసారేంటి సార్, ప్రతి చిన్న విషయం చెప్తున్నారేంటి, మాకు తెలియదు అని అనుకుంటారు. తెలియదని కాదు, కాకపోతే ఇవి కూడా మిస్టేక్స్ జరుగుతాయి. చూడండి, అవాయిడ్ ఆయిల్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్. సరే, ఎందుకు అవాయిడ్ ఆయిల్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేస్తారు. టిఫిన్లో మీరు పూరీ తిన్నారు, మీకు బాగా ఇష్టమని మీరు వెళ్ళారు పూరీ కోసం అని చెప్పి. మీరు యాక్చువల్ 2 పూరీలు తింటే మీకు కడుపు నిండిపోద్ది. కానీ మీరు ఏం చేశారంటే అక్కడ పూరీ సరసరా ఆయిల్లో కాగడం చూసి మీరు ఒక 2 ఎక్స్ట్రా వేసారు, 4 అయింది. ఆ 4కి ఏమైందంటే బాగా హెవీ అయింది. ముందే ఆయిల్ ఫుడ్ అది. తర్వాత ఈ హెవీ అయిన దానికి ఏమైందంటే మీ మైండ్ మొత్తం డల్గా ఉంది. అవునా? ఎందుకంటే ఆ ఆయిల్ ఫుడ్ వల్ల ఏమైందంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, హెల్దీ ఫుడ్ కాదు. కాబట్టి ఏంటంటే ఆ రోజంతా పాయే. ఓకేనా? ఇలాంటివి చాలా ప్రాక్టికల్గా జరిగాయి, నేను కూడా చేశాను అలాంటివి. ఎందుకంటే మనం ఆ ఫుడ్ని చూసి కొంచెం కంట్రోల్ తప్పుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే 2 ఇడ్లీలు ఎక్స్ట్రా వేయడం, 2 దోశలు ఎక్స్ట్రా చెప్పడం చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుద్దంటే చదవాలనే విషయం కూడా మర్చిపోయి ఫుల్గా తిన్నామా, ఫుల్గా స్లీప్ వేసామా అన్న వరకు వస్తుంది. ఇక నేను పైన చెప్పిన పాయింట్ కూడా సాటిస్ఫై అయిపోతారు. బాగా తిన్నాము, బాగా పడుకున్నాము, మరి ఎక్కడ చదివాము, అది ఉండదన్నమాట. కాబట్టి ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. డోంట్ ఎమోషనల్ టూ మచ్. ఇక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, మీరు అంటే ఇక్కడ సిలబస్ అవ్వట్లేదనో, ఓకేనా, ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్ రావట్లేదనో ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దండి. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తుంటాను ఏంటంటే, ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెట్ అయితే టెట్ పడే టైంకే, డిఎస్సి అయితే డిఎస్సి పడే టైంకే ఎప్పుడూ మనం రెడీగా ఉండాలి. చూడండి, టెట్ పడిన తర్వాత కోచింగ్కి వెళ్తాను, డిఎస్సి పడిన తర్వాత కోచింగ్కి వెళ్తాను, అలాంటి ఆలోచనలు చేయకూడదు. ఎందుకంటే 45 రోజులు నువ్వు కూర్చొని చదవడానికి సరిపోవట్లేదు. నువ్వు కోచింగ్కి వెళ్ళి ఎంకేట్ చదువుతావు, ఎవరో నీకు చెప్పాలి, దాన్ని నువ్వు చదవాలి, ఎప్పుడు ఎగ్జామ్స్ రాయాలి. ఒక్కసారి మనం ఆలోచించి చూడండి. కాబట్టి ఏదైనా మీరు చేయాలనుకుంటే టెట్ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ పడే ముందే చేయాలి. సరే, ఈ టెట్ నోటిఫికేషన్ పడిన తర్వాత, డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత ఏం చేయాలంటే మనం శ్రద్ధగా కూర్చొని నేను చెప్తున్నట్లు 10 నుంచి 12 గంటలు చదివే ప్లానే వేసుకోవాలి. ఓకేనా? అది తర్వాత మార్కులు చూసో, ఓకేనా, పక్కవాడు చదువుతున్నాడు మనం చదవట్లేదు, పక్కవాడు చదువుతున్నాడు మనం చదవట్లేదు అని చెప్పి మనం ఎక్కువ ఎమోషనల్ అయ్యేది ఈ పాయింట్లోనే. వాడు చదువుతున్నాడు నేను చదవట్లేదు, వాడు చదువుతున్నాడు నేను చదవట్లేదు, పక్క వాళ్ళతో పోల్చుకొని అలాంటి ప్రమాదాలు ఏం తెచ్చిపెట్టుకోవద్దు ఇటు పరిస్థితిలో. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్రెజర్ని తట్టుకోలేక టీల మీద టీలు ఎక్కువ తాగుతుంటారు, అది కూడా ప్రమాదమే. అర్థమవుతుందమ్మా? ఇవన్నీ నేను చూశాను. ఓకేనా? కాబట్టి మీకు చెప్తున్నాను, ఎమోషనల్ మాత్రం ఎక్కువ అవ్వద్దు. ప్రతిదీ కూడా లైఫ్లో వెరీ కామన్గా జరిగేదే. నేను ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే మీరు ఏదైతే ప్రాపర్ ప్లాన్ అనుకుంటున్నారో ఆ ప్లాన్ అంతా ముందు నుంచి ఫాలో అవుతూ వెళ్ళండి. రిజల్ట్ విషయం అనేది తర్వాత చూద్దాం, మనం ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ ఎమోషనల్ అయ్యి మీరు దేని వేస్ట్ చేయొద్దు, అది ఇది చెప్పాలనుకున్నది. ఓకేనమ్మా? అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కట్ యువర్ నెగిటివ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు అంటే నేను చేసిన కార్పొరేట్ స్కూల్లోనే చేసేవాడు. వాడు మాటికి ఫోన్ చేసి నాకు ఏం చెప్పాడు అంటే, అరే టెట్ట పడదురా, ఆ డిఎస్సి రాదురా, నువ్వు ఎందుకు ప్రిపేర్ అవ్వడం, ఈ 2 వేస్ట్ అని చెప్తుండేవాడు నాతో. ఎప్పుడు అదే చెప్తుండేవాడు. నేనేమనివ్వనంటే, సరే రాకపోతే ఏమైంది, 1 ఇయర్ రాకపోవచ్చు, 2 ఇయర్స్ రాకపోవచ్చు, 3 ఇయర్స్ రాకపోతే 4 ఇయర్స్ రాకపోవచ్చు, 5th ఇయర్లో సరే రావాల్సిందే కదా. నేను డిఎస్సి రాసే వస్తానని చెప్పేవాడిని ఇంటికి. ఓకేనా? అలాగే డిఎస్సి రాసి నేను మళ్ళీ అదే కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి నన్ను చూడడానికి, అక్కడ ఇంకా ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నాడు, నేను గవర్నమెంట్ టీచర్ అయ్యాను. ఓకేనమ్మా? కాబట్టి నెగిటివ్ ఫ్రెండ్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వీలైనంత వరకు కట్ చేసేయండి. ఓకేనా? నెగిటివ్ ఫ్రెండ్స్ని పెట్టుకోవద్దు చుట్టుపక్కల, కట్ చేసేయండి, ఇబ్బంది ఏయట్లేదు. తర్వాత లెస్ టాక్స్ అంటే ఏంటి, మీ మాటలు అనేవి చాలా తక్కువగా ఉండాలి. మీ వర్క్ అనేది అంటే మీ చదివే విధానం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. వర్క్ తక్కువ ఉండాలి, మీరు చదివేది చాలా ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, సార్ ఇప్పుడు దాకా మీరు బాగానే చెప్పారు, మనం అంటే మనకి అక్కడ ఎదురయ్యే సమస్యలు మాట్లాడడం, దాని పరిష్కారాలు మాట్లాడడం, మరి ఇక్కడ 10 నుంచి 12 గంటలు చదివేది ఎక్కడుంది సార్ అని అంటే, అమ్మా 1 గంట సేపు పుస్తకం చదవడమే చాలా కష్టం అమ్మ నిజానికి. మనం బుక్స్ ముందు కూర్చుంటాం, కానీ మన మైండ్ అక్కడ కూర్చోదే. దానికి కూడా హెవీ ప్రాక్టీస్ కావాలి. కాబట్టి దానికోసం ఆలోచిద్దాం, ప్రాక్టీస్ కోసం మాట్లాడదాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అసలు బుక్ ముందు కూర్చోవడం ఎలాగని చెప్పి, బుక్ ముందు కూర్చోండి ప్రశాంతంగా. మీరు చదవండి చదవకపోండి తర్వాత విషయం. బుక్ ముందు కూర్చొని నెమ్మదిగా బుక్ వైపు చూస్తూ కూర్చోండి. ఎంతసేపు మీ నడుము నిలబడుతుందో చూసుకోండి ఒకసారి.
ఓకేనా. కరెక్ట్గా బుక్ ముందు కూర్చొని 30 నిమిషాలకి నిద్ర వస్తుంటుంది, ప్రతి ఒక్కరికి వచ్చేది అది. చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ నన్ను ఏం చేయమంటారు, నాకు మాత్రమే నిద్ర వస్తుందా అనిపిస్తుంది. నీకే కాదు, మనిషి అయ్యి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బుక్స్ చదివిన ప్రతిసారి నిద్ర వస్తుంటుంది. ఓకేనా, అది వెరీ కామన్. తర్వాత ఆ బుక్స్ మీరు ఏం చేయాల్సిన బుక్ ముందు కూర్చోండి ఫస్ట్. దాని తర్వాత ఏంటంటే ఎవ్రీ 45 మినిట్స్కి రెస్ట్ తీసుకోండి చదివేటప్పుడు. ఎవ్రీ 45 మినిట్స్కి రెస్ట్ తీసుకోండి వీలైతే. సార్ ఇంకా లేదు నేను కన్సిస్టెన్సీగా చదవగలను అనుకుంటే 1 అవర్ తీసుకోవచ్చు, 1 అవర్ తర్వాత తీసుకోవచ్చు రెస్ట్. ఓకేనా, అయితే 45 మినిట్స్ తీసుకోండి, లేదంటే 1 అవర్. ఓకేనా, చిన్నపిల్లలు మ్యాక్సిమం 45 మినిట్స్లో వాళ్ళ ఫోకస్ అనేది నిలబడదు కాబట్టి మన క్లాస్ పీరియడ్స్ అనేవి 45 మినిట్స్ పెడుతుంటారు జాగ్రత్తగా. ఓకేనా, అది చూసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి. సార్ ఇది చిన్న విషయం కదా అంటే, ఇక్కడ ఇది చిన్న విషయమే కదా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే బాటిల్ లేకపోయినా సరే వెళ్ళి కూర్చొని చదువుతూ ఉంటాం, నిద్ర వస్తుందన్న విషయం మన కళ్ళకే తెలియదు, మన మైండ్కి అంతకంటే తెలియదు, ఆటోమేటిక్గా స్లీప్లోకి వెళ్ళిపోతాం. అలాంటి టైంలో కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడే మనం వాటర్ తాగామంటే అది కంట్రోల్ అవుతుంది, కాస్త టైం మనకి మళ్ళీ మన చేతిలోకి వస్తుంది. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంటే. తర్వాత నెమ్మదిగా మీ రీడింగ్ క్యాపబిలిటీని నెమ్మదిగా ఇంక్రీజ్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఇంక్రీజ్ చేయాలి. ఓకేనమ్మా, నెమ్మదిగా మీ రీడింగ్ క్యాపబిలిటీని ఏం చేస్తారంటే ఇంక్రీజ్ చేయండి, చదవగలని. ఓకేనా. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మీరు చదివేటప్పుడు సిలబస్ను సబ్జెక్ట్ను ఒక బర్డెన్గా ఫీల్ అవ్వద్దండి. డోంట్ ఫీల్ బర్డెన్, ఇది మీ లైఫ్, మీ జీవితం. ఓకేనా, ఒక్కసారి టెట్ అండ్ డిఎస్సి క్లియర్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. ఓకేనా, అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కీప్ ద టైమర్. ఏదైనా టైం ఉంటే ఆ టైంను గుర్తుపెట్టుకోండి. అంటే ఒక టైంను పెట్టుకోండి, టైమర్. నేను చదివినప్పుడు అమెజాన్లో బుక్ చేసిన 250 ఉంటుంది, ఆ టైమర్ పెట్టుకోండి. అంటే మీకు తెలుస్తుంది టైము, ఎంత టైంని మీరు యూజ్ చేస్తున్నారు, ఎంత టైంని వేస్ట్ చేస్తున్నారని చెప్పి మీకు చాలా క్లియర్గా చేసేది ఏదంటే అదే. ఓకేనా. తర్వాత ప్రాక్టీస్ లాంగ్ టైం టు రీడ్. లాస్ట్లో ఏంటి అంటే ఇప్పుడు మీ టైంని అంతా కాల్కులేట్ చేయండి, ఒక డే అంతా మినిమం 10 నుంచి 12 వరకు వచ్చేలా చేయండి. ఓకేనా, అది పాయింట్ అమ్మ. ఇవన్నీ కొన్ని సమస్యలు, కొన్ని పరిష్కారాలు. ఓకేనా, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ కొటేషన్ రాసిన చూడండి. సమ్వన్ ఈజ్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ టు టేక్ యువర్ డ్రీమ్స్ అవే ఫ్రమ్ యూ. జాగ్రత్త కూర్చోండి. మీరు ఇక్కడ కానీ కష్టపడి కన్సిస్టెన్సీగా కూర్చొని చదివే అలవాటు మీరు చేసుకోకపోతే, ఓకేనా, ఎవరో ఒకరు చూడండి, సమ్వన్ ఈజ్ కన్సిస్టెంట్లీ వర్కింగ్ టు టేక్ యువర్ డ్రీమ్స్, నీ కళని తీసుకోవడానికి ఎవరో ఒకరు అక్కడి నుంచి కూర్చొని కన్సిస్టెన్సీగా చదువుతూ ఉంటారు అని అర్థమైందా. అంటే నీ డ్రీమ్ కోసం నువ్వు కన్సిస్టెన్సీగా కూర్చొని చదవకపోతే ఎవరో నీ డ్రీమ్ కోసం చదువుతూ ఉంటారంటే వాళ్ళకు వస్తుంది అని అర్థమైందా. చాలామంది ఏం చేస్తారంటే, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు, డిఎస్సి ఎప్పుడు, పోస్టులు ఉంటాయంటే నువ్వు చదివినప్పుడే అది నీది డిఎస్సి. నువ్వు చదవకుండా ఉంటే నువ్వు దేవుని కోరుకున్న ప్రతిసారి డిఎస్సి ఏమో తెలుసా, ఒకడు చదువుతూ ఉంటాడమ్మా, ఒకడు ఎప్పుడూ కూడా వాడు నిరంతరం అలా చదువుతూనే ఉంటాడు, వాడికి వెళ్తుంది ఆ పోస్టు. నేను మరలా చెప్తున్నాను ఓపికగానే, నిజంగానే చెప్తున్నాను, రియాలిటీ చెప్తున్నాను. మీరు దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మనంతట మనం హార్డ్ వర్క్ చేస్తే, మనంతట మనం చదివితే, మనంతట మనం ఈ రూల్స్ అన్నీ ఫాలో అయ్యి చదివితే ఆ డిఎస్సిలో పోస్ట్ మందే. లేదంటే అలా చదివినా ఎవరో ఒకరు ఆ పోస్ట్ తీసుకుంటారు. అర్థమవుతుందమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కొటేషన్. వీలైతే మీరు ఎక్కడైతే మీరు చదువుతారో అక్కడ అంటించుకోండి, ఇబ్బంది లేదు. రైట్. సరే, ఇక్కడ టట్ విషయం కోసం మాట్లాడదాం అమ్మా. ఎవ్వరు దీనికి అతీతులు ఏం కాదు. ఎప్పుడైనా సార్ మా దగ్గర నాకు లాస్ట్ టైం టెట్ స్కోరు ఒక 70 ఉంది, లేదంటే 90 ఉంది, లేదంటే 108 ఉంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అమ్మ నేను చెప్తున్నాను చూడండి, నేను ఫస్ట్ టైం 2022లో టెట్ రాసినప్పుడు నా టెట్ స్కోరు 78. రెండవసారి నేను 2024లో జగన్ గారి హయాంలో టెట్ రాసినప్పుడు నా టెట్ స్కోర్ 91. నేను ఈ 78 నుంచి 91 వచ్చినప్పుడు నా ఆనందం అనేది వెలకట్టలేంది. ఎందుకో తెలుసా, అప్పుడు నా జాబ్ వస్తుందన్న విషయం నాకు కూడా తెలియదు. మనం చదువుకుంటూ పోవడమే, అవన్నీ తర్వాత జరిగేవి. తర్వాత ఈ 78 నుంచి 91కి వెళ్ళేసరికి అందరూ కూడా ఎక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ మార్కులు వచ్చాయి బాధపడుతున్నారు. నేను మాత్రం యాక్చువల్ నాకు వచ్చిన 91 మార్కులు తక్కువే, కానీ ఈ 91 వస్తే అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇంత జంప్ చేశానా అని చెప్పి నాలో నాకే ఆనందం అనిపించింది. ఆ నెక్స్ట్ మళ్ళీ టెట్ రాశాను, అప్పుడు 116 వచ్చాయి. అబ్బా చాలా హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి ఇంకా వెనక చూడలేదు, 131 చేశాను 160కి డిఎస్సిలో. ఓకేనమ్మా, అందరం ఇక్కడ అతీతులు ఏం కాదు, అందరం సమానమే. 160 చేశాను డిఎస్సిలో. ఓకేనా. ఏంటి సార్ మనల్ని గెలిపించేదంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన రూల్సే. ఓకేనా, ఇవన్నీ నేను ఫాలో అయ్యాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను. ఓకేనా, కాబట్టి మీరు కూడా ఈ రూల్స్ అన్నింటినీ జాగ్రత్తగా ఫోకస్ చేయండి.
చాలా జాగ్రత్తగా ఓకేనా అర్థం చేసుకోండి, జాగ్రత్తగా చదవండి, ఓకేనా విన్ అవ్వండి. పెద్ద విషయమే లేదు, సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఓకేనా. ఎవరైతే నేను చేయగలను, నేను చేస్తాను, నేను 10 to 12 అవర్స్ రీడ్ చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తానో వాళ్ళు కామెంట్ చేయండి. ఏమనంటే ఐ కెన్ డూ అని కామెంట్ చేయండి. నేను చూస్తాను ఎంతమంది చేయగలరో. ఐ కెన్ డూ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమంది చేయగలరో నేను చూస్తాను. ఓకేనా. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.